హలో అండి. కార్తీక మాసంలో చివరి సోమవారం మేము బొబ్బిలికి దగ్గరలో ఉన్న పెంట అనే గ్రామంలో ఉన్న ఈ అన్నపూర్ణ సహిత నగరేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళామండి. నిజంగా ఈ ఆలయం చాలా బావుంది. మాకు ఈ సోమవారం పూట ఈ ఆలయానికొచ్చి స్వామివారిని దర్శించుకోవడం నిజంగా చాలా సంతోషాన్నిచ్చిందనమాట. ఇక్కడ 11:30 ఆ టైం నుంచే అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం కూడా జరుగుతోందండి. ఆలయ ప్రాంగణంలోనే చక్కగా ఇలా అన్న సమారాధన కార్యక్రమాన్ని చేశారనమాట. ఆ భగవంతుని సన్నిధిలో భగవంతుని ప్రసాదం దొరకడం నిజంగా మా అదృష్టం అనమాట. ఇంకా ఈ ఆలయం పక్క నుంచే ఇలా ఒక ఏరు వెళ్తోందనమాట. నేను సంగం అనే ఒక ఏరియా గురించి మీకు ఒక వీడియో చేశాను కదా! అందులో సంగం అంటే 3 నదుల కలయిక అని చెప్పాను. అందులో నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదులు అక్కడ కలుస్తాయన్నమాట. ఆ మూడింట్లో ఇది వేగావతి నదికి సంబంధించిన ఏరనమాట. ఇది ఇక్కడి నుంచి ఇలా ప్రవహించి అక్కడ సంగం దగ్గర కలుస్తుందనమాట. ఈ కార్తీక మాసంలో ఈ నదీ స్నానం ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో అందరికీ తెలుసు. నదీ స్నానం చేయడం చాలా చాలా ఉత్తమం అనమాట. అలాంటిది మేము అక్కడ చక్కగా నదీ స్నానం చేసి దేవుడి దర్శనం అయితే మేము చేసుకున్నామండి. చాలా సంతోషాన్నిచ్చింది మాకైతే ఈ కార్తీక మాసంలో ఈ 4వ సోమవారం ఇలా దేవుడిని సేవించుకోవడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. అదే రోజు సాయంత్రం మా ఊరి ఆలయంలో కూడా లక్ష దీపారాధన కార్యక్రమం, ఇంకా పడిపూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారనమాట. నిజంగా ఈ పడిపూజ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు అందరూ చూసి కూడా ఉండుంటారు. ఇది చూస్తేనే ఏంటంటారు ఆ భావన అందువల్ల మనకు కలిగే ఆనందం నిజంగా చూస్తేనే తెలుస్తుంది. అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది అది. నిజంగా ఎంత బావుంటుందో ఈ పడిపూజని మనం కళ్ళతో చూడడం మన అదృష్టం అనే చెప్పాలన్నమాట. స్వాములందరూ చాలా భక్తి శ్రద్ధలతో కూర్చొని అక్కడ ఆ కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తుంటే మనం చూస్తూ ఉంటే చాలా ఆనందాన్నిచ్చింది. మాకైతే చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఈ పడిపూజ కార్యక్రమాన్ని ఇక్కడైతే నిర్వహించారనమాట. లక్ష దీపారాధన, పడిపూజ కార్యక్రమం 2 కూడా చాలా బాగా ఈ 4వ సోమవారం ఇక్కడ జరిపించడం, అందులో మేము పాల్గొనడం చాలా ఆనందాన్నిచ్చిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో